ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి వచ్చే 9వ తేదీ వరకు వార ఫలాలు. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ వారంలో ఉన్నత అధికారులతో మీ అనుబంధం క్షీణిస్తుంది. మీరు ఉద్యోగాలు మార్చడానికి కూడా మీ మనసును రూపొందించుకుంటారు. మీరు తొందరపడి అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ప్రశాంతమైన మనసుతో మీ నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఆలోచించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ వారంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఎవరితో అయినా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తుంటే చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. మీరు కానీ ఒక విదేశీ కంపెనీకి సంబంధించి పనిచేస్తుంటే ఈ సమయంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇక మీ ఇంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి ఆర్థికంగా చాలా ఖరీదైనదిగా ఉంది. మరి అన్ని రాశులకి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే ఆ గంటను కొట్టండి, ఆలను కొట్టండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఒక్కొక్క రాశి చూస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో వివాదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మీ స్వార్థపూరిత నిర్ణయాలు మిమ్మల్ని మీ ప్రియమైన వారి నుండి దూరంగా ఉంచే సూచనలు కూడా ఉన్నాయి. ఇక మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఇక ఈ వారంలో మీ తల్లి లేదా తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు వారిని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడం మంచిది. వ్యాపారులు అయితే ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీరు కొంతమంది కొత్త కస్టమర్లతో కూడా మీరు కనెక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం పెరుగుతుంది. మీ లాభాలలో ఏదైనా ఎక్కువ కాలం నిలిచి ఉంటే ఈ సమయంలో దాన్ని పొందడానికి బలమైన అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులైతే తమ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటే ఈ సమయం మీరు దానికి సంబంధించిన శుభవార్తలు వినవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం కొంచెం ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వృషభ రాశి వారికి ఉద్యోగులైతే ఈ వారం కొన్ని కొత్త మార్పులు ఎదురు కాబోతున్నాయి. ఈ కాలంలో ఉన్నత అధికారులతో మీ అనుబంధం క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగాలు మార్చడానికి కూడా మీ మనసును మార్చుకోవచ్చు. అయితే మీరు తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన మనసుతో మీ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఈ వారం మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులైతే చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. మీరు ఒక విదేశీ కంపెనీకి సంబంధించి పనిచేస్తే ఈ సమయంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఈ వారం మీకు ఖరీదైనదిగా ఉంటుంది. ఇంటి మరామతుల కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని కొలెస్ట్రాల్ సమస్యలు అయితే ఉన్నవి. ఇక మిథున రాశి వారికి ఉద్యోగులైతే ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ముందుకు సాగడానికి మంచి అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే త్వరలో మీరు పెద్ద పురోగతి సాధించవచ్చు. మీరు ఆఫీసులో ఉన్నత స్థితిలో పనిచేస్తుంటే ఈసారి మీకు కొన్ని పెద్ద మార్పులు కూడా ఎదురవుతాయి. మీరు మీ శ్రమ అవగాహనతో ఈ మార్పులు ఎదుర్కోగలుగుతారు. వ్యాపారులు అయితే వారం మధ్యలో మంచి లాభాలు పొందుతారు. బట్టలు, కాస్మెటిక్, పాదరక్షలు, ఫర్నిచర్ మొదలైన వాటికి సంబంధించిన పనిచేసే వ్యక్తులైతే ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీ ప్లాన్ విజయవంతం అవుతుంది. ఈ సమయంలో ఇంటి వాతావరణం కొంత క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ మాటలను నియంత్రించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ వారం మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉన్నాయి. ఈ కాలంలో మీరు సమాజంలో కొంతమంది ప్రభావవంతమైన గౌరవమైన వ్యక్తిని కలుసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమావేశం భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. అలాగే మీకు వీలైనంత వరకు పొదుపుపై దృష్టి పెట్టండి. ఈ వారంలో ఉద్యోగం చేసే వ్యక్తులైతే ప్రయాణం కూడా చేయవలసి రావచ్చు. ఇక ఈ సమయంలో మీపై పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గ్రహాలు, రాశులు వ్యతిరేక స్థితి వల్ల మీకు వ్యాపారంలో కష్టపడి పనిచేసినప్పటికీ లాభాలు అయితే పొందలేరు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా అయితే ఉన్నాయి. ఈ కాలంలో ఏదైనా తీవ్రమైన దేశీయకు సంబంధించిన సమస్య పరిష్కరించడం ద్వారా మీరు గొప్ప లాభాన్ని కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తుంటే ఈ కాలంలో మీ విద్యలో అడ్డంకులు పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. త్వరలో మీ సమస్యలు కూడా పరిష్కారం కూడా దొరుకుతుంది. మరోవైపు మీరు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు మంచి ఆఫర్ కూడా పొందవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఈ వారం వ్యతిరేకత కనిపిస్తుంది.
అలాగే ఈ కాలంలో సీనియర్ అధికారులు బాస్ ప్రవర్తన మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది. చిన్న తప్పుల మీద కూడా మీరు వారి కోపాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ మనోధైర్యం పడిపోయే అవకాశం ఉంది. మీరు సానుకూలంగా ఉండండి, మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఈ వారం వ్యాపార వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ కాలంలో మీ వ్యాపారంలో కొన్ని మార్పులు ఉన్నాయి. కుటుంబంలో ఈ సమయం మంచిగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కన్యరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా మంచిగా ఉంది. మీరు విశ్రాంతి విషయంలో చాలా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగాలు అయితే ఈ వారం ఆఫీసులో జాగ్రత్తగా పనిచేయాలి. ఈ కాలంలో మీ పురోగతి మొత్తం, ప్రత్యేకించి నిర్వహణతో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం ఈ వారం మంచి ఫలితాలు రావచ్చు. ఇక వ్యాపారవేత్తలు అయితే పెద్ద లాభాల కోసం చిన్న లాభాలను కూడా ఎప్పుడూ కూడా విస్మరించవద్దు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తబోతున్నట్లయితే మీరు మీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటుతో తీసుకున్న ఒక తప్పు నిర్ణయం వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తుంది. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో అదనపు సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. కష్టాల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వారం చివరిలో ఆర్థిక లాభాలు ఉన్నాయి. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే తొందరపడకండి. ఇక తులారాశి వారు ఈ వారం విద్యార్థులైతే చాలా బాగుంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ విద్యలో వచ్చే ఏవైనా పెద్ద అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే మీరు అద్భుతమైన విజయాన్ని కూడా పొందుతారు. ఈ వారం మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది. వార ప్రారంభ రోజుల్లో ద్రవ్య లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా మీరు ఈ కాలంలో ఏదైనా పాత రుణం తిరిగి చెల్లించగలరు. భవిష్యత్తులో మీరు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఈ వారం ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీ ఉద్యోగం తాత్కాలికమైతే ఈ సమయంలో మీ ఇబ్బందులు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక వ్యాపార వ్యక్తులు అయితే మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు బంగారం, వెండికి సంబంధించి పనిచేస్తుంటే ఈ వారం మీకు సమానంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు. ఇక వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు అయితే ఈ ఉద్యోగం సంతృప్తికరంగా లేకపోతే ఉద్యోగాలు మార్చడం గురించి ఆలోచిస్తుంటే తొందరపడవద్దు. కొంత ఓపికగా పనిచేయాలి. అలాగే మీ పురోగతి పెరగబోతుంది. త్వరలో మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. దీనితో పాటు మీ జీతంలో పెరుగుదల కూడా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు మీ కృషికి తగిన ఫలితాలు పొందుతారు. మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారైతే ఈ కాలంలో భాగస్వామితో మీ అనుబంధం మెరుగ్గా ఉంటుంది. మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఈ కాలంలో కొంతమంది అతిథులు ఇంటికి కూడా రావచ్చు. దీని కారణంగా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో తక్కువ చేదు అనేది ఉంటుంది. మీరు ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఈ వారం ఆర్థిక పరంగా ఖరీదైనదిగా ఉంది. మీరు మీ బడ్జెట్ నుండి చాలా దూరం వెళ్ళకపోతే మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం గుండెకి సంబంధించిన సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో వ్యతిరేకత ఉంది. చిన్న విషయాలకు కోపపడటం మానుకోవాలి. ఈ సమయంలో ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీరు దాన్ని తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీ పెద్దల సలహాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగుంది. వార ప్రారంభ రోజుల్లో మీరు డబ్బు గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈ కాలంలో ఆకస్మిక డబ్బు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించినట్లయితే త్వరలో మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయి. ఇక మరోవైపు మీరు రుణం తీసుకున్నట్లయితే, అప్పు తీసుకున్నట్లయితే మీరు దానిని క్రమంగా తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాలి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక వ్యాపారులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వ్యక్తులు ఈ వారం ఒక చిన్న జర్నీ కూడా చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంది. ఇక మకర రాశి వారికి బ్యాంకింగ్ సంబంధించిన సెక్టార్లో పనిచేసేవారైతే మీరు పెద్ద పురోగతిని పొందుతారు. ఇదంతా మీ కష్టానికి ఫలితం. మరోవైపు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని కళ్ళకన్న వ్యక్తులు కూడా ఈ కాలంలో శుభవార్తలు వింటారు. ఈ వారం వ్యాపారులు ఒడిదుడుకులు పూర్తిగానే ఉన్నాయి. వార ప్రారంభ రోజులు మీకు చాలా కష్టంగా ఉన్నాయి. ఈ కాలంలో మీ ముఖ్యమైన పనుల్లో కొన్ని మధ్యలో చిక్కుకోవచ్చు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి సరైనదైతే కాదు. కొంతకాలం వేచి ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత ఉన్నాయి. మీరు వివాహం కాని వారి త్వరలో మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగుస్తుంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొందరికి నరాలకు సంబంధించిన కొత్త సమస్యలు రావచ్చు. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ముఖ్యంగా ఉన్నది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చాలా కాలంగా కష్టపడుతుంటే ఈ కాలంలో మీరు విజయం సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ ఖర్చులను కూడా నియంత్రించాలి. మీరు పొదుపుపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత మంచిది. ఈ కాలంలో మీరు ఏదైనా పాత
బిల్లుకి సంబంధించింది ఏదైనా ఉంటే దాన్ని చెల్లించవచ్చు. ఉద్యోగుల ఆఫీసులో వ్యతిరేకత ఉంది. మీరంటే కొందరు అసూయపడే సహోద్యోగులు మీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తారు. పనితో పాటు మీ చుట్టూ జరిగే కార్యకలాపాలపై కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకపోతే మంచిది. వ్యాపారులైతే ఈ వారం కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ వ్యాపారం కొత్త దిశలో సాగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో బంధం బలంగా ఉంటుంది. ప్రేమ మరియు మద్దతు మీ విశ్వాసం, ధైర్యాన్ని పెంచుతాయి. ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండకపోవడం మంచిది. ఇక మీనరాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగులకు ఈ కాలంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు మీ అన్ని బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. దీంతో పాటు మీరు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు. మీరు ఏదైనా లక్ష్యానికి సంబంధించిన పని చేసే వ్యక్తులైతే ఈ సమయం చాలా మీకు ముఖ్యమైనది. మీరు మంచి విజయాన్ని కూడా పొందుతారు. ఇనుము వర్తకులు తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశాన్ని పొందడానికి ఈ వారం బలమైన అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. చిన్న విషయాల్లో మీ మధ్య విభేదాలు వైవాహిక జీవితంలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా ఇక ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. మీరు తెలివిగా మరియు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే ఎలాంటి పెద్ద సమస్యలు అయితే ఉండవు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఈ ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.